హై వ్యూవర్స్, నిన్న వైజాగ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జికి సంబంధించి కొట్టుకుపోయింది అన్న దాని మీద విజువల్స్ వచ్చాయి, మన వీడియో కూడా ఇచ్చాం. ఇప్పుడు దానికి సంబంధించి ఈ వైజాగ్ సంబంధించి ఎవరైతే కలెక్టర్ ఉన్నారో మల్లికార్జున, ఆయన ఈ వైజాగ్ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి కమిషనర్ కూడా ఉన్నట్టున్నారు. ఆయన క్లారిటీ ఇచ్చారు, లేదు ఇదంతా అవాస్తవం, దుష్ప్రచారం, ఇది ట్రయల్ రన్, మాక్ డ్రిల్. అందులో భాగంగా ఇదిగో ఆ వ్యూ పాయింట్ ఉంది, టీ పాయింట్ ఏదైతే ఉన్నదో అది మేము తొలగించాం, దానిని కొంచెం దూరంలో యాంకర్ లెస్ దాన్ని అలా ఆకున్నాం, ఈ మధ్యలో అలలకు సంబంధించి ఎలా ఉంది ఏంటిది అంతా మేము చెక్ చేస్తున్నాం, అంతే తప్ప ఇది కొట్టుకుపోలేదు, అవస్థలు ప్రచారం చేయొద్దు అన్నారు. సో చిన్న పాయింట్ మనం మాట్లాడుకుందాం. వన్స్ ప్రారంభోత్సవం ఆల్రెడీ అయిపోయింది, ఇక జనాల్ని అలౌ చేయాలి, పర్యాటకులని. మన సుబ్బారెడ్డి గారు, ఆ కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్, వీళ్ళే కదా ప్రారంభోత్సవం చేసింది, చాలా గొప్పగా చెప్పుకుంది వీళ్ళే కదా. వాళ్ళు ప్రారంభోత్సవం చేశారు, వాళ్ళు వెళ్ళారు లైఫ్ బోట్లు కట్టుకొని, అసలు జనాలు కూడా వెళ్ళినట్టున్నారు. అండ్ నెక్స్ట్ ఈ రకం జరిగింది. అలాంటప్పుడు ఎవరైనా కానీ ట్రయల్ రన్ను ఏదో జులైలో అనుకుంటా, ఇతనికి వచ్చేసి కొంచెం బస్సుని ఆపాలి, ఇలియన్ ఎక్కాల్సిన బస్సుని. అప్పుడు ఆ బస్సులో వచ్చేసి వీళ్ళు మాక్ డ్రిల్, ట్రయల్ రన్ అని చెప్పేసి బాంబులు లేదా గన్స్ ఎవరైనా వస్తే ఎలా ఏంటని చెప్పి హడావుడి చేస్తూ ఉంటారు. నాకు నిజంగా ఇప్పుడు అదే గుర్తొస్తా ఉంది. ఆల్రెడీ ప్రారంభోత్సవం అయిపోయింది, జనాల్ని అలౌ చేయాలి. అటువంటిది లేదు ఇంకా మేము కంప్లీట్ జనాల్ని అలౌ చేయట్లేదు, మాక్ డ్రిల్ ఉంది, ట్రయల్ రన్ ఇంకా చాలా ఉన్నాయి అంటున్నారు. మీరు చెప్పండి, నమ్మే రకంగా ఉందా? ఏ కాడికి కవర్ చేసుకోవటం తప్ప ఏమన్నా ఉందా? అసలు సీరియస్గా మాట్లాడుతుంది. ఇది ఆల్రెడీ చాలా మంది భయంకర ట్రోలింగ్లు అనమాట. దీన్నే డెవలప్మెంట్ అంటారు, దీన్నే డెవలప్మెంట్ అంటారు ఒకళ్ళు. ఇంకొకళ్ళు వచ్చేసి పవన్ కళ్యాణ్ 3 పిల్లలు చేసుకున్నాడు కాబట్టి ఇదిగో ఈ రకం పిలిచిపోయిందని, ఇంకొకళ్ళు వచ్చేసి మా జగన్ మీద బురద చల్లడానికి ఊరు ఇలా చేశారని, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. రియాలిటీ ఏంటి? నాకున్న సమాచారం మేరకు, నాకున్న ఐడియా మేరకు అసలు అక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వద్దని ఎక్స్ప్రెస్ ఆల్రెడీ చెప్తూనే ఉన్నారట. వేరే చోట అన్నప్పుడు అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు పర్మిషన్ కూడా ఇవ్వలేదట. ఇక్కడ కేవలం బడాయి కోసం పోయి వద్దు అంటే నేను రకం పెట్టున్నారు. తీరా అది అలలకే కొట్టుకుపోతే లేదు మాక్ డ్రిల్, ట్రయల్ రన్ అందుకే అలా పోయిందని చెప్పేసి కవర్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు అది సురక్షితం కాదట. ఇప్పటికైనా సరే దానిని తొలగించడం ఉత్తమం అని చెప్పేసి అంతా అంటూ ఉన్నారు. లేదు వీళ్ళు ఉంచుతాం అంటూ ఉన్నారు. జర్రాన్ని కనుక ఏమైనా జరిగితే, ఒక్క ప్రాణం పోయినా సరే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆ ప్రాణం ఎవరు తీసుకొస్తారు? దానికి సమాధానం చెప్పి ట్రయల్ రన్లు, మాక్ డ్రిల్ అని చెప్పేసి దాన్ని అటు ఇటు తీసుకెళ్ళడం మీ ఇష్టం చేసుకోండి.